19వ వచనంలో, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము అన్నారు. చూసారా, అవిశ్వాసము చేత వారు ప్రవేశించలేకపోయారు. చూడండి, ఇందాక మనం అనుకున్నాం, ఒక స్థితి నుంచి ఒక స్థితికి ప్రవేశించాలి అంటే విశ్వాస సంబంధులుగా, నిరీక్షణ కలిగిన వారుగా, నమ్మకంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. అయ్యా, నా జీవితాన్ని నేను మార్చుకోవాలి, నా స్థితిని నేను మార్చుకోవాలి, నా గమ్యాన్ని నేను మార్చుకోవాలి అంటే బై ఫెయిత్. ఐగుప్తు దేశంలో ఉండేటువంటి బానిసలుగా ఉండేటువంటి ఇశ్రాయేలీలు వాగ్దాన దేశమైన కానాను దేశపు ఆ పరిధిలో ప్రవేశించాలి అంటే వారికి కావాల్సింది బై ఫెయిత్. నీ తరపున దేవుడు కార్యాలు చేస్తారు. ఈ విశ్వాస సంబంధులుగా నీ స్థితిని మార్చుకోలేకపోయావు అంటే ఇక్కడ ఏమంటున్నారు, విశ్వాసము లేకపోవట చేతనే నేను చేయగలను, నా దేవుడు నాకు సహాయం చేస్తారు, దేవుడు నన్ను నడిపిస్తారు అనే నమ్మకం లేకపోవటం వల్ల వారి విశ్రాంతిలో వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారు. వారి టెరిటరీని మార్చుకోలేకపోవటానికి గల కారణం, వారి ప్రదేశాన్ని మార్చుకోలేకపోవటానికి గల కారణం విశ్వాసలేమి. అక్కడి నుంచి 12 మంది వచ్చారు. ఒక ఇద్దరు చెప్తున్నారు, అయ్యా ఇదిగో ఆ దేశాన్ని మనం స్వాధీనపరుచుకుంటాం. మిగిలినటువంటి 10 మంది చెప్తున్నారు, అయ్యో వారి ముందు మనం మిడతల్లాగా ఉన్నాం, వారు బహుదేహదారోగ్యం కలిగిన వారు, వారి ఎదుటి మనం మిడతల్లాగా కనబడతాం, మనం వెళ్ళలేదంటే సమాజం అంతా ఎలుగెత్తి ఏడ్చారు. దాన్ని అవిశ్వాసము అన్నారు. వారి అవిశ్వాసాన్ని బట్టి వారి విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. నీ స్థితి మార్చుకోవటానికి నీ విశ్వాసం ఎప్పుడైతే లేదో నీ స్థితి ఎప్పటికీ మార్చబడదు. బై ఫెయిత్ నువ్వు ఎప్పుడైతే పొజిషన్లోకి వచ్చావో, మొదటగా నా స్థితిని మార్చుకోవాలి, నా పరిధిని మార్చుకోవాలి అనుకున్నప్పుడు ప్రారంభం ఎక్కడ ఉండాలి అంటే విశ్వాస సంబంధిగా నిన్ను నువ్వు ఆపాదించుకో. రైట్, ఇప్పుడు నేను నిరీక్షణ కలిగి ఉన్నాను, నేను దేవుని కార్యాలను చూడగలుగుతున్నాను, నాలో విశ్వాసం ఉంది, ఆ విశ్వాసము క్రియారూపం దాల్చబడుతుంది అని పరిపూర్ణమైన నమ్మకంతో నువ్వు ఉన్నట్లయితే ఒక్కొక్కసారి అవసరమైతే ఆలస్యం అవ్వచ్చేమో, కానీ నీ హృదయ వాంఛ దేవుడు నెరవేరుస్తాడు. ఆ విశ్వాసం ఎప్పుడైతే లేదో, ఎప్పటికీ నా జీవితం ఇంతే అనుకుంటే, ఎప్పటికీ నా జీవితం మార్చబడదు అనుకుంటే, ఎప్పటికీ ఆ స్థితిలోనే ఉంటాం. అందుకే అంటున్నారు కదా, వారు అవిశ్వాసమును బట్టి విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. వాగ్దాన దేశంలో ప్రవేశించకపోవటానికి గల కారణం బలం లేక కాదట, తెలివితేటలు లేక కాదట, జ్ఞానం లేక కాదట, విశ్వాసం లేకపోవడం. ఈరోజు చాలా మంది, అయ్యా చాలా చక్కని జ్ఞానం కలిగిన వాడు, అనుకున్నది సాధించలేకపోతున్నాడు, కావలసినంత డబ్బు ఉంది సాధించలేకపోతున్నాడు, కావలసినంత టాలెంట్ ఉంది సాధించలేకపోతున్నాడు. రీజన్ ఏంటో తెలుసా? అవిశ్వాసం వలన వారు విశ్రాంతిలో ప్రవేశించలేకపోతున్నారు. నీ విశ్వాసంలో బలంగా ఉండాలి అంటే ద ఫస్ట్ స్టెప్ ఏమిటంటే, నా పరిధిని నేను మార్చుకోగలను, నా దేవుడు నాకు సహాయం చేస్తాడనే నమ్మకం. హెబ్రీయులకు రాయబడిన పత్రికలోనే 11వ అధ్యాయం 13వ వచనంలో, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులనై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారై మృతునందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచున్నారు కారా, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకము చేసుకుందుచున్న ఎడల మరల వెళ్ళుటకు వారు వీలు కలుగుతూ ఉన్నను. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోర్చున్నారు. అందుచేత తాను వారు దేవుడునని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరుచుకొని ఉన్నారు. చూడండి, సాధారణంగా పూర్వపు భక్తుల్ని మనం చూసినప్పుడు దీన్ని వివరించాలి అని అంటే, అబ్రహాము గారి జీవితంలో మనకు ఒక మాట వస్తుంది. ఏమండి, అబ్రహాము గారు ఎప్పుడు కూడా సంచారి జీవితమే, వాగ్దాన దేశం అన్నారు, ఆయన జీవితంలో అనుభవించలేదు. ఆయన యాత్రికుడిగానే ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణంలోనే భార్య చనిపోయింది, తను చనిపోయాడు. దేవుడు పిలిచిన దేశాన్ని తను ఎప్పుడు స్వాధీనపరుచుకున్నాడండి? యాకోబు గారి జీవితం కూడా ప్రయాణం అయిపోయింది, ఇస్సాకు గారి జీవితం కూడా ప్రయాణం అయిపోయింది. దేవుడు వారందరికీ వాగ్దాన దేశం ఇస్తాను అంటే ఇక్కడ అదే చెప్తున్నారు. వారు వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి భూమి మీద పరదేశములు యాత్రికులమై ఉన్నామని వాళ్ళు గ్రహించారట. దేవుడిచ్చేటువంటి అసలైనటువంటి పట్టణంలో వారు ఉండడానికి నిరీక్షణ కలిగి ఉన్నారు. బై ఫెయిత్ లాస్ట్ మినిట్ వరకు కూడా, లాస్ట్ చివరి నిమిషం వరకు కూడా వారు ఎదురు చూశారు. ఎంతవరకు ఎదురు చూశారంటే, ఒకానొక సమయాన్ని ఒకవేళ దేవుడు, ఉదాహరణకు అనుకుందాం,
వాగ్దాన దేశం అంటే ఇజ్రాయెల్ దేశం అని తెలుసు. ఈరోజు చాలా మంది ఇజ్రాయెల్ దేశంలో బ్రతుకుతున్నారు. వాళ్ళు ఏదో ఒక రోజు చనిపోతారా? చనిపోరా? ఎక్కడున్న వాళ్ళైనా ఖచ్చితంగా చనిపోతారు. మరి దేవుడు ఇచ్చేటటువంటి శాశ్వతమైన పట్టణం ఏది? పరలోకం. పరలోకం. ఇజ్రాయెల్ ప్రజలు వాగ్దాన దేశం ఇజ్రాయెల్లోకి వెళ్ళినంత మాత్రాన ఇజ్రాయెల్ దేశంలో బ్రతుకున్నారా అంటే వారి వారి ఆయుష్ ముగించుకున్నాక వాళ్ళు కూడా మరణించారు. కానీ దేవుడు ఇచ్చిన నిజమైన పట్టణం ఒకటి ఉందట, శాశ్వత పట్టణం. ఈరోజు ఇజ్రాయెల్ దేశంలోకి వెళితేనే శ్రేష్ఠులు అంటే అందరూ అక్కడికే వెళ్తారు. కానీ శాశ్వతమైన పట్టణం ఒకటి ఉంది. వారు నడుస్తున్నారు, అబ్రహాము గారు నడుస్తున్నారు, ఇస్సాకు నడుస్తున్నారు, యాకోబు నడుస్తున్నారు. కానీ వారు దేవుడిచ్చేటువంటి ఫలం కోసం ఎదురు చూశారట. దేవుడిచ్చేటువంటి పరలోక పట్టణం కోసం ఎదురు చూశారట. ఒకవేళ ఈ భూమి మీద ఆ దేశంలో స్థిర నివాసం లేకపోయినప్పటికీ కూడా వారు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును కట్టించి ఉన్నాడు, శ్రేష్టమైన పట్టణం. ఈరోజు రేపు ఒకవేళ గనక మనం దేవుని రాకడ గనక మనం చూసాము అనుకుందాం, మనం అందరం ఏం చేస్తాం చెప్పండి? ఖచ్చితంగా ఆ పరలోక పట్టణం వెళితే అక్కడ అబ్రహాం గారిని చూస్తాం. అయ్యో అబ్రహాం గారా, నా జీవితంలో మీ పాఠాలు ఎన్నో విన్నామండి, బైబిల్ గ్రంథంలో ఎన్నో పాఠాలు విన్నామండి, మీరు ఎంతో ప్రయాణం చేశారు, ఎందుకయ్యా మీరు ఆ ప్రయాణం చేశారంటే ఆ పరలోకపు స్థితిలో ఉన్నటువంటి ఆయన అంటాడు, ఎందుకోసమే ఈరోజు నేను పరలోకంలో ఉన్నాను. ఈరోజు పరలోకంలో ఉండడం కోసమే దేవుని ఆజ్ఞకు లోబడ్డాను. ఈరోజు ఎవరైనా సరే దేవుని కృపను బట్టి నీ స్థితిగతులు మార్చుకోవాలి అంటే అబ్రహాము గారు తనకున్నటువంటి తన యొక్క సొంత ఊరిని విడిచిపెట్టాడు. విశ్వాస సంబంధిగా తన పరిధిని మార్చుకోవడానికి ప్రయత్నించాడు. నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహామును పిలిచినప్పుడు, అబ్రహామా నీ ఇంటిని విడిచి, ఇదిగో నీ తండ్రి ఇంటిని విడిచి, నీ స్వజనులను విడిచి నేను చూపపోయే దేశానికి వెళ్ళమన్నప్పుడు అది ఎరుగక బయలుదేరాడు. అడగలేదు అబ్రహాం గారు, దేవా ఏ దేశం ఇది, స్పెషాలిటీ ఏంటి, ఆ ఊరు పేరేంటి, ఆ ప్రాంతంలో ఏముంటాయి, భోజనం దొరుకుతుందా, ఇంకోటి ఏమీ అడగలేదు. మారు మాట్లాడకుండా బయలుదేరారు. అందుకని అబ్రహాము గారు అశాశ్వతమైన పట్టణంలో ఉండడానికి అవసరం అవుతుంది. ఈ వచనం ప్రకారంగా 4 విషయాలు చూడాలి. అదేమిటయ్యా అంటే అబ్రహాము గారిని కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ ఆయన వెళ్ళమన్నప్పుడు పై వచనంలో మనం చూసాం, ఈ 3:19లో వారు అవిశ్వాసమును బట్టి విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు అన్నారు. విశ్వాసమును బట్టి శాశ్వతమైన పట్టణంలో ప్రవేశించారు అన్నారు. ఈ రెండు కంపేర్ చేసుకుంటే 4 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది ఏమిటయ్యా అన్నట్లయితే వారు దేవుని వాగ్దానాన్ని చూడగలిగిన వారు దాని యొక్క ప్రత్యక్షత చూడగలుగుతారు. రైట్? ఎవరైతే దేవుని వాగ్దానాన్ని, అయా నీ వాగ్దానాన్ని మేము స్వీకరిస్తున్నాము, నేను నమ్ముతున్నాను, నేను చూస్తున్నాను అన్నవాళ్ళు అది స్వతంత్రించుకుంటారు. రెండవది, ఆ వాగ్దానము వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది నా కోసమే. ఉదాహరణకి ఇశ్రాయేలు ప్రజలు ఆ వాగ్దాన దేశానికి వెళ్ళినప్పుడు వేగులు వారు వెళ్ళి అక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు దేవుడు మోషేతో, అబ్రహాముతో, యెహోషువతో, చాలా మందితో నేను నీ సంతానమునకు ఆ దేశమునిచ్చెదను, భయపడకు అని చెప్పారు. ఎవరితో చెప్పారు? అందరితోనే చెప్పారు. కానీ ఇది నా కొరకే అని పొందుకున్న వాళ్ళకి అది వాగ్దానం అవుతుంది. ఈరోజు బైబిల్ గ్రంథంలో వేల కొలది ప్రామిసెస్ ఉన్నాయి, వాగ్దానాలు. కానీ అది ఏదైతే నీది నా కోసం దేవుడు నాతో మాట్లాడుతున్నారు అనుకుంటావు, అది నీది. అక్కడ ఉన్న ప్రజలందరిలో లక్షలాది మంది కాల్బలం ఉంటే కేవలము యెహోషువ, కాలేబు మాత్రమే భయపడకనే వాగ్దానం నా కోసమే దేవుడు పలుకుతున్నారు అనుకున్నారు. అక్కడ ఉన్న అందరూ అనుకోవచ్చు, అందరికీ చెప్పడానికే దేవుడు చెప్పారు, కానీ వాళ్ళు అనుకోలేదు. అందుకని ఇక్కడ చెప్తున్నారు కదా, ఈ మాటల ప్రకారంగా చూసినట్లయితే వాగ్దానము నా కొరకని స్వీకరించేటటువంటి నమ్మిక నీకు ఉండాలి. దేవుని వాక్యము, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, జడియకు, భయపడకు అన్నారు అనుకోండి, ఏదో అలా చెప్తారులే అంటే కుదరదు. దేవుడు నాతో మాట్లాడుతున్నారు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో వాగ్దాన సంబంధి అవుతుంది. నువ్వు వాగ్దాన సంబంధివి. దేవుడు నాతో మాట్లాడుతున్నారు. యెహోషువ అలా అనుకున్నాడు, కాలేబు అలాగా అనుకున్నాడు. దేవుడు ఆ దేశాన్ని మాకు ఇస్తాడని నమ్మారు వాడు. అందుకని నిజంగా కూడా దేవుడు అందులో ప్రవేశపెట్టారు. మిగిలిన వాళ్ళు నమ్మలేదు. ఆయన అలాగే అంటాడులే, ఆ వాగ్దానం నాది కాదని. చాలాసార్లు వాక్యం వినేటప్పుడు మనలో కూడా ఎలాగే అనుకుంటాం, అలాగే అంటారులే, ఈ వాగ్దానం నాది కాదు, ఈ వచనం నాది కాదు, ఆయన ఎవరికో చెప్పారని. ప్రతిసారి కూడా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు వాగ్దానాన్ని మనం తీసుకోవాలి. మూడవదిగా వాగ్దానాన్ని హత్తుకుని ఉండాలట. ఎప్పుడైతే దేవుని వాగ్దానాన్ని హత్తుకుని ఉంటామో మనం చాలాసార్లు భావోద్వేగాలు, ఎమోషనల్ బీయింగ్స్ కదా మనం. అప్పటికప్పుడే మనం చాలా ఎక్కువగా ఎమోషన్ అవుతాం, మళ్ళీ చల్లారిపోతూ ఉంటాం.
కానీ అబ్రహాము గారు వాగ్దానాన్ని హత్తుకుని ఉన్నారు. విశ్వాసం ఎప్పుడు కూడా బిజినెస్ క్రైసిస్ లాగా అప్ అండ్ డౌన్ ఉండకూడదు కదా. చాలా మంది విశ్వాసం అప్ అండ్ డౌన్ ఉండడం. దేవుని వాక్యం విన్నంతసేపు అబ్బో దేవుడు నా కోసం, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయాక లోకంలో ఇప్పుడు మర్చిపోవటం, గుర్తు చేసుకోవటం అలాగే కదా. అబ్రహాము గారు వన్స్ తన యొక్క పిలుపు అందుకుని బయటకు వచ్చాక అతడు మరణం వరకు కూడా అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. తన విశ్వాసంలో ఏ మార్పు లేదు, తన విశ్వాసంలో ఏమాత్రం సంశయం లేదు. తను ఎప్పుడు కూడా ఒకే నిర్ణయం, అబ్రహామా ఇదిగో నేను ఇంటి నుంచి పిలుస్తున్నానయ్యా, నీకు చూపబోయే దేశాన్ని ఇస్తాను, నీ సంతానం విశ్వరేణువులో విస్తరింపబడుతుంది. దేవుడు నమ్మని ఆ నమ్మకమే ఆయన నీతిమంతుని చేశాడు. ఆ నమ్మకం ఎంతవరకు అంటే క్రైసిస్ లేవు. అప్పుడప్పుడు సారమైనా సరే అవిశ్వాసంలో పడిందేమో కానీ ఎప్పుడు కూడా విశ్వాసంలో బలహీనపడలేదు. కనుక దేవుని కృప తనతో తోడుగా ఉంది. అందుకని విశ్వాసాన్ని హత్తుకున్నవాడు ఎప్పుడు కూడా నమ్మిక కలిగి ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆ విశ్వాసాన్ని దూరపరచలేదు. ఒక్కొక్కసారి మనం లోక సంబంధులు మాటలు విని, లోకంలో మాటలు విని, పరిస్థితులు మాటలు విని ఆ వాగ్దానాన్ని విడిచిపెడతాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది విశ్వాసాన్ని, వాగ్దానాన్ని హత్తుకుని ఉండాలి. ఎప్పుడు ఆ వాగ్దానం నా కోసమే, కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఒకటే స్టేట్మెంట్. ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే ఆ వాగ్దానాన్ని కన్ఫెస్, ఆ వాగ్దానాన్ని ఒప్పుకోవాలి. ఒకవేళ ఎవరైనా నీ దగ్గరికి వచ్చి అయ్యా ఇదిగో నీ జీవితంలో కొరతగా ఉంది, నీ జీవితంలో ఇలాగ ఉంది అయ్యా, దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నా దేవుడు నా కోసం వాగ్దానం చేశాడు, నా జీవితాన్ని మారుస్తాడు, ఇదిగో నా జీవితం అనేది ఘనంగా ఉండబోతుంది, వాగ్దానం చేశాడు, నీ నోటితో ఒప్పుకోవాలి. అపవాదట మనిషిని బలహీనపరచటానికి, నీ నోట బలహీనపు మాటలు పలికించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒకవేళ నీ చెడ్డ స్నేహితులు కావచ్చు, నీ కుటుంబీకులు కావచ్చు, నీ పరిస్థితి బాగున్నప్పుడు నీ మీద ఏదో జాలి పడినట్టుగాను, నీ బతికేదో పాడైపోయినట్టుగాను, నీవు ఏదో విషయంలో వెనకబడిపోయినట్టుగా అన్నప్పుడు అవును నిజమేనండి నా జీవితం ఇలాగైపోయింది ఎప్పుడో అనొద్దు. ఒకవేళ నేను ఎవరైనా సరే ఏదో అంటారు జాలి చూపించే ప్రయత్నం నీ జీవిస్తే నీ జాలి నాకు వద్దు, ఖచ్చితంగా చెప్పాలి. నీ జాలి నాకు వద్దు, నాకేం తక్కువ లేదు, నా దేవుడు ఉన్నాడు. ఇదే కన్ఫెస్. అయ్యయ్యో నీ బ్రతుకు ఇలాగైపోయిందా, నీ తోటోళ్ళు ఇలాగున్నారా, నీ మీద ఎవరైనా సరే జాలి చూపిస్తే నీ జాలి నాకేమవుతుంది, ఎందుకంటే నా దేవుడు వాగ్దానం చేశాడు, నేను ఒప్పుకుంటున్నాను, నా దేవుడు నెరవేరుస్తాడు. అబ్రహాము గారితో బహుశా చాలా మంది అలాంటి జాలి చూపి మీ జాలి నాకేమవుతుంది, ఎందుకంటే నా దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నేను వాగ్దాన సంబంధిని. నా దేవుడు తన వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చబోతున్నాను, కనుక మీరేం భయపడక్కర్లేదు. గమనించండి, యోబు గారి దగ్గరకు వచ్చి స్నేహితులు జాలిపడే ప్రయత్నం చేశారు. జాలిపడే ప్రయత్నం చేసి అబ్బాయి యోబా నీకు ఎన్ని కష్టాలు వచ్చినాయి, మీ జాలి నాకేం వద్దు, నా దేవుడు నా కనులారా నేను చూస్తానయ్యా. ఇంకెప్పుడు చూస్తావు, నీ ముఖం భార్య అంటుంది, నేను చూస్తాను, నాకు నమ్మకం కలిగి ఉంది, నేను ఒప్పుకుంటున్నాను, వాగ్దానాన్ని హత్తుకున్నాను, వాగ్దానాన్ని స్వతంత్రం చేసుకుంటున్నాను, వాగ్దానాన్ని నేను చూస్తున్నాను. ఎప్పుడైతే వాగ్దానాన్ని అలా స్వతంత్రపరచుకుంటావో ఖచ్చితంగా దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చేటటువంటి దేవుడు. ఇక తర్వాత ముఖ్యంగా ఈ మూడు విషయాల్లో మనం చూసేటప్పుడు నీ పరిధిని నువ్వు మార్చుకునేటప్పుడు మరొక విషయం ఏమిటయా అంటే నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళికను అంగీకరించాలి. ఇట్స్ గాడ్స్ స్ట్రాటజీ. మనకి చాలా వరకు మన సొంత స్ట్రాటజీస్ మనకు ఉంటాయి, దేవుని స్ట్రాటజీ ఉండదు. మన సొంత స్ట్రాటజీని ఎప్పుడు నమ్మదు, ఎందుకనంటే మనకు ఒక ఆలోచన ఉంటుంది, ఈ పని జరిగితే ఆ పని జరుగుతుంది, ఆ పని తర్వాత అది, నీ సొంత ఆలోచన. దేవుని స్ట్రాటజీ మానవుని స్ట్రాటజీ కంటే ఎంటైర్లీ డిఫరెంట్. యెషయా గ్రంథంలో అందుకే అన్నారు, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మీ తలంపుల కంటే నా తలంపులు, మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు అంత ఎత్తుగా ఉన్నాయి. అంటే కంప్లీట్ మనకి చాలా వ్యత్యాసం. కొన్నిసార్లు అనుకుంటాం నా జీవితం బాగుపడాలి అంటే మొదటి పని జరిగితే తర్వాత ఆ పని జరుగుతుంది కదా, ఈ పని జరగండి ఆ పని ఎలా జరుగుతుంది, అది మన సొంత ఆలోచన. దీనికే అంగీకరించిన వాళ్ళు దానికి అలాగే అంగీకరిస్తారు. ఈ చిన్న పని చేయలేని వాడు ఆ చిన్న పని ఎలా చేయడు. ఇలాంటి కొన్ని స్ట్రాటజీస్ మనకు ఉంటాయి మానవులుగా. కానీ దేవుని ఆలోచన అనేటువంటిది విభిన్నమైనటువంటిది, మనలా ఉండదు. మన సొంత ఆలోచన, మన సొంత స్ట్రాటజీ. ఈ చిన్న పని చేయలేనుడు ఆ పని ఏం చేస్తాడు, ఇది జరిగితే అది అవుతుంది కదా. దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు, దేవుడు ఎవరైనా ఆశీర్వదించగలిగిన వాడు. అయ్యో కనీసము యోసేపు అనే వ్యక్తి తన ఇంట పనిచేస్తున్నటువంటి పోతీఫరు దయ పొందుకోలేకపోయాడు, ఇక రాజు దయ్యం పొందుకుంటాడు అంటే అది నీ సొంత ఆలోచన. అయ్యో ఈ పోతీఫర్ని ఫేవర్ చేసుకుంటే తర్వాత అక్కడి నుంచి రాజు దగ్గరికి వెళ్ళొచ్చు, అసలోడే అగ్రీ చేయలేదు, అసలోడే జైల్లో పెట్టేశాడు, ఇంకెక్కడి నుంచి వస్తుంది.
మానవునిగా నీ ఆలోచన. కానీ దేవుని ఆలోచన ఎలాంటిదయ్యా అంటే డైరెక్ట్ రాజు హృదయాన్ని దేవుడు తెరవగలుగుతాడు. దేవుని స్ట్రాటజీస్ వేరుగా ఉంటాయి. మనం అనుకుంటాం మన సొంత ఆలోచనతో, అయ్యో వీరితో విరోధం వచ్చింది, వాళ్ళతో విరోధం వచ్చింది, వాళ్ళతో కష్టం వచ్చింది. ఏదైనా మార్చగలిగినటువంటి దేవుడు. దేవుని ప్రణాళిక వేరు, మన ప్రణాళిక వేరు. అందుకని దేవుని ప్రణాళిక కొరకు మనం కనిపెట్టుకుంటున్నాం. అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, 2వ అధ్యాయం 9వ వచనం, ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదట. ఏమిటండి? కంటికి కనబడలేదు. ఈరోజు మనకి ఎవిడెన్సెస్ కంటికి కనిపించాలి. ఈరోజు మన ఎవిడెన్సెస్ చెవికి వినిపించాలి. ఈరోజు మన ఎవిడెన్సెస్ హృదయానికి గోచరం కావాలంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ రావాలి. నువ్వు ఇచ్చిన మాట నాకు అంగీకారం అయితే, నా మనసు నమ్మిక పుడితే అప్పుడు నమ్ముతాను అంటారు. కొన్నిసార్లు దేవుని పనులట మేబీ నీ కంటికి దృశ్యం క్లారిటీ కనిపించదు. ఏమయ్యా నా జీవితం మారుతుందని ఏమన్నా కనిపిస్తుందా? ఏమీ కనిపించదు. అయ్యా నా జీవితం మారుతుందని ఎవరైనా మంచి మాట చెప్తారా? ఎవరైనా ఒక ప్రామిస్ చేస్తారా? ఎవరైనా వాగ్దానం చేస్తారా? ఎవరైనా ఫేవర్గా మాట్లాడతారా? ఏది వినిపించకపోయినా పర్వాలేదట. చుట్టూ చూస్తున్న పరిస్థితులు, మనుషుల హవాభావాలు, జరుగుతున్న వాతావరణం నా మనసుకి ఏదైనా పర్వాలేదండి, ఈ పరిస్థితిలో కుదురుపడ్డాను అన్నట్టుగా ఉందంటే అనిపించకపోవచ్చు. ఎందుకంటే అది కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, హృదయమునకు గోచరం కాదు. అయ్యా నా జీవితం ఒకదానక ఒకటి, అన్ని మంచాలి, అన్ని శుభాలే, అన్ని శకునాలే ఏవో చెప్తూ ఉంటారు కదా. ఒక్కొక్కసారి అలా కనిపించకపోవచ్చు. అన్ని వ్యతిరేకతలు వస్తున్నాయి, అన్ని చెడ్డ మాటలు వినిపిస్తున్నాయి, అన్ని చెడ్డ పనులే కనిపిస్తున్నాయి. ఇంకెప్పుడు సెట్ అవుతుందంటే దేవుడు అధికుడైనటువంటి దేవుడు మాటిస్తున్నాడు. ఒకసారి కంటికి కనిపించకపోయినా, చెవికి వినిపించకపోయినా, హృదయానికి గోచరం కాకపోయినా నీ పట్ల దేవుని ప్రణాళిక గొప్పది, ఉన్నతమైనటువంటి ప్రణాళిక. ఆ ప్రణాళికను బట్టి నీ స్ట్రాటజీస్ పక్కన పెట్టి దేవుని స్ట్రాటజీ అంగీకరించాలి. ఏమో దేవుడు నన్ను నడిపిస్తున్నారు. సంపూర్ణ సమర్పణ కలిగినప్పుడు యేసేపు గారి జీవితంలో మనం చూసాం, స్ట్రాటజీ అంతా కూడా డౌన్ఫాల్ అయిపోతుంది. ఒక పరిస్థితుల్లో చూస్తే అయ్యో బానిసగా అమ్మవేయబడ్డాడు, ఫ్యామిలీలో రిజెక్షన్ వచ్చింది, పనిచేసి ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. మనం చూసినట్లయితే దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చేటప్పుడు, అంటే ఈ పాతాళ లోక ద్వారాలను విడిచిపెట్టి నువ్వు ముందుకు వెళ్ళేటప్పుడు ధైర్యముగా నీ స్థితిని నువ్వు ముందుకు నడిపించుకోవాలి. అయ్యా నేను ధైర్యంగా ప్రవేశిస్తాను. ఈ ధైర్యంగా ప్రవేశించటంలో మరి 4 విషయాలు నేను చెప్తాను, చిన్న విషయాలు. అదేమిటి? నేను ధైర్యంగా అందులో ప్రవేశించాలి అంటే ఏం చేయాలి అంటే, ద ఫస్ట్ థింగ్ ఏమిటయ్యా అన్నట్లయితే, నువ్వెక్కడి నుంచి వచ్చావో అక్కడి నుంచి ముందు బయటకు రావడానికి నీలో ధైర్యం ఉండాలి, నీ స్థితిని మార్చుకోవటానికి. అబ్రహాము గారిని దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో అన్నప్పుడు, అబ్రహామా నీ తండ్రి ఇంటిని విడిచి, నీ స్వజనులను విడిచి, నేను చూపబో దేశమునకు వెళ్ళటానికి విడిచి రా. నువ్వు ఈ స్థితిని మార్చుకుంటే, అయ్యో ఈ పనిని వదిలేసుకుంటే నా జీవితం ఏమైపోతుందో, నా పరిస్థితులు ఏమైపోతాయో, నేను చెడ్డో మంచో చేస్తున్నాను, ఈ స్నేహితులే కదా నాకు సహాయం చేస్తున్నారు, వాళ్ళని విడిచిపెడితే నా బతుకేమిటి అని అనుకుంటే, మొదటగా విడిచిపెట్టే ధైర్యం నీకుందా. కొన్ని నిర్ణయాలు చాలా బలంగా ఉండాలి, కొన్ని నిర్ణయాలు ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైతే ధైర్యంగా నిర్ణయం తీసుకున్నావో, మనం శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి 3 యవనస్తులు మనం చూస్తాం. ఈ 3 యవనస్తులు ఏం చేశారయ్యా అంటే, విశ్వాసముగా అయ్యా ఇదిగో ఈ ప్రతిమకు నమస్కరించకపోతే మిమ్మల్ని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేస్తామంటే ధైర్యముగా నిర్ణయాన్ని తీసుకున్నారు. దానియేలా నువ్వు ప్రార్థించకపోతే, నిన్ను ప్రార్థిస్తే సింహపు బోన్లో వేస్తామంటే ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు. మోషే తన స్థితిని మార్చుకోవటానికి రాజు దగ్గర నుంచి బయటకు వచ్చే నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు నీ స్థితిని మార్చుకోవటానికి నీ ధైర్యంతో కూడిన నిర్ణయం ఏదైనా ఉందా? అవునండి, నా స్నేహితులు ఎవరైనా ఎంత సహాయం చేసేవాళ్ళైనా తప్పు విషయంలో నన్ను నడిపిస్తున్నారు కనుక దాన్ని విడిచిపెడతాను. ఇదిగో తప్పు విషయంలో ప్రోత్సహించేది, అది వ్యసనమైన, నష్టమైన, తప్పుడు వ్యాపారమైన, అన్యాయమైన, నా దేవుని కోసం ఏదైనా నేను ఎప్పుడైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నానని ఆ బోల్డ్ స్టేట్మెంట్ ఎప్పుడైతే నువ్వు తీసుకోగలుగుతావో, దేవుడు నీ స్థితిని మార్చడంలో ముందుకు నడిపిస్తాడు. ధైర్యం కావాలి. ఒక నిర్ణయం తీసుకోవాలంటే ధైర్యం కావాలి. ఒక పని చేయాలి అంటే ధైర్యం కావాలి. నిర్గమాకాండ గ్రంథంలో మోషేని మనం చూసినప్పుడు, మోషేతో ఇదిగో తన స్థితిని మార్చుకోవటానికి ఇశ్రాయేలు ప్రజల పక్షంగా వెళ్ళాలి. ఏం చేయాలి? నీకేమాత్రం ఆలోచించలేదు. అడుగులు ముందుకు పడుతున్నాయి.
నీ అడుగులు ఎప్పుడైతే ముందుకు పడుతున్నాయో మార్గం సరళమవుతాయి. చాలా మంది కూర్చుని ఆలోచిస్తారు. పెద్ద పొరపాటు ఇదే. కూర్చుని ఆలోచిస్తారు. వన్స్ నీ ప్రయాణం అనేది ఎప్పుడైతే ఒక అడుగుతో ప్రారంభమవుతుందో దేవుడు మార్గాన్ని సరళం చేస్తారు. చాలాసార్లు నేను చెప్తాను చూడండి, ఆయన మార్గాలట చూడండి, ఇరుకు మార్గము విశాల మార్గం అని చదువుతూ ఉంటాం. అప్పుడు అనిపిస్తుంది దేవుడే చెప్తున్నాడు కదండి ఇరుకు మార్గం అని. ఇరుకు మార్గంలోకి ఎవరు వెళ్ళరని ఆయనే చెప్తున్నాడు కదా. విశాల మార్గానికి వెళ్ళేవారు చాలా మంది ఉన్నారు, ఇరుకు మార్గానికి వెళ్ళేవారు కొద్దిమంది ఉన్నారని చాలా మంది చెప్తున్నారు కదా. దేవుడే చెప్పాక దేవుని మార్గం ఇరుకు మార్గం అంటే దేవుడు చెప్తున్నాడు కదా, ఇరుకులో విశాలత కలగజేసేవాడు. వన్స్ ఎప్పుడైతే నువ్వు ఇరుకు మార్గమైనా ముందుకు వెళితే నువ్వు వెళ్ళిన తర్వాత అది ఇరుకు మార్గంగా ఉండదు. అది నువ్వు అడుగు పెట్టాక విశాలం అవుతుందో. నువ్వు వెళ్ళక ముందే ఇరుకది. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచి ఎప్పుడైతే ముందుకు వెళుతూ అడుగులు వేస్తున్నావో, అడుగులు వేసినప్పుడు ఏమవుతుందట, ఇరుకు మార్గం కాస్త ఒక్కసారిగా విశాలం అవుతుంది. కనుక నిర్ణయము, ముందుకు వెళ్ళే గుణం నీకున్నట్లయితే నడిపించేవాడు దేవుడై ఉన్నాడు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఈ విషయంలో నువ్వు ధైర్యంతో తీసుకునేటువంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా డోంట్ కాంప్రమైజ్, ఎప్పుడు రాజీ పడకుండా ముందుకు వెళ్ళే గుణం చాలా ముఖ్యమైనది. ఎందుకనంటే కొన్నిసార్లు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు రెండింటి మధ్య కంపారిజన్ చేసుకోవాల్సినటువంటి ఆలోచనలు మనకు ఉంటా ఉంటాయి. మోషేకు ఒక ఆలోచన వచ్చింది. హెబ్రీయులకు రాయబడిన పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 24, 26లో అంటారు కదా, మోషే ఇదిగో ఒక ఆలోచన వచ్చిందట. 11, 24, 26 చదువుతున్నాను చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలపు పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచుకుని యోచించి ఫరో యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలము కలగబో బహుమానమందు దృష్టి ఉంచాను అన్నారు. ఈ మాట ఎప్పుడైతే మనం చూసామో మోషేకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు ఫరో రాజకుమారుడిగా ఉంటావా, దేవుని ప్రజల పక్షంగా నింద అనుభవిస్తావా? ఏది కావాలో కోరుకో. నీకేది కావాలో కోరుకో అన్నప్పుడు రాజీ పడనటువంటి నిర్ణయం కదా, ఈ రాజీ పడనటువంటి నిర్ణయంలో అతడు ముందుకు వెళ్ళాడు. ఇదిగో నా ప్రజల విషయంలోనే నేను నింద అనుభవిస్తాను, రాజకుమారుడిగా అనుభవించుకోవాలనేటువంటి భావం నాకు లేదు. విడిచిపెట్టేశాడు, దేవుని సన్నిధికి వచ్చాడు. కనుక దేవుని కృప తర్వాత కాలంలో ప్రపంచంలోనే గొప్ప నాయకుడయ్యాడు. దేవుని చేత ఒక సాక్ష్యం పొందాడు. మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఒకవేళ ఆ ఫరో దగ్గర ఉంటే ఫరో ఒక నాటికి అనేవాడేమో, ఫరోకి మంచి ఫేవర్గా ఉంటే, అయ్యా ఇదిగో నా అంతఃపురంలో మోషే నమ్మకమైన వాడు, నా ఇంట్లో మోషే నమ్మకమైన వాడు అని ఫరో అని ఉండేవాడు. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా ఇల్లంతటిలో దేవుని ఇంట్లోనే నమ్మకమైన వాడు. కేవలం ఐగుప్తులో కాదు, ఫరో ఇంట్లో కాదు, ఫరో అంతఃపురంలో కాదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. మోషే కేవలము ఇప్పుడు ఐగుప్తు పరిధిలో లేడు, ఇప్పుడు సర్వభౌముడైనటువంటి దేవుని పరిధిలో ఉన్నాడు. అందుకంటున్నాడు మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు, ఆయన పరిధి గొప్పది. ఇప్పుడు ఆ సార్వభౌముడైనటువంటి దేవుని దృష్టిలో పడ్డాడు. లేకపోతే ఫరో దృష్టిలో ఉంటే అక్కడ గొప్పవాడిగా ఉండేవాడు. అంటే ఆ కాంప్రమైజ్ అనేది లేకుండా ఎప్పుడైతే బయటకు వచ్చాడో, రాజీ పడకుండా దేవుని ప్రజల పక్షంగా నింద అనుభవించడానికి ఎప్పుడైతే బయటకు వచ్చాడో, దేవుడు గొప్ప ఆశీర్వాదంతో నింపాడు. కనుక ప్రియులారా, దేవుని యొక్క కృప నీ పరిధి కనుక నువ్వు మార్చుకోవాలి అంటే, నీ పరిధి ఏంటో నువ్వు తెలుసుకోవాలి, ధైర్యంతో ముందుకు రావడానికి ప్రయత్నించాలి, దాని కొరకు దేనిని విడిచిపెట్టడానికైనా సిద్ధంగా ఉండాలి. ముందుకు సాగిపోయే ప్రయత్నంలో ముందుకు వెళితే దేవుడు మార్గాన్ని సరళం చేసేవాడు. ఏ విధమైనటువంటి రాజీ ధోరణికి వెళ్లకుండా దేవుని కొరకు ఎప్పుడైతే నేను ఉండాలని ముందుకు వెళ్తున్నావో, ఆ పరలోక ద్వారములు తెరవబడతాయి. ఆ పరలోకపు తాళపు చెవుల ద్వారా మనం ముందుకు ప్రవేశిస్తాం. అప్పుడే మనం ఆత్మీయులుగా ఉంటాం, అప్పుడే దేవుని బిడ్డలుగా ఉంటాం, అప్పుడే మనం విశ్వాస సంబంధులుగా ఉంటాం. లేకపోతే మనల్ని మనం స్వపరీక్ష చేసుకోకపోతే ఎప్పటి వలె ఎక్కడుండేవారు అక్కడే ఉంటాం. కనుక దేవుని కృప మన తోడుగా ఉండి ఆత్మీయ జీవితాల్లో మన స్థితిగతులు మార్చుకోవటానికి ప్రేరేపిస్తుంటుండగా వాక్యానికి లోబడదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. శక్తివంతుడు